ఓకే. మార్నింగు మంచి డౌన్ సైడ్ వచ్చిందండి మార్కెట్. తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చింది. సో, కంప్లీట్‌గా మార్కెట్ వి షేప్ రికవరీ వచ్చింది. నేనైతే కొంచెం పుల్ బ్యాక్ చూసి ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ పుల్ బ్యాక్ నాకు కొంచెం ఐడియా ఉంది. సో, ఇంక పుల్ బ్యాక్‌లో ఎంట్రీ తీసుకున్నాను. కొంచెం ప్రాఫిట్‌లోనే రన్ అయింది. తర్వాత లాస్‌లోకెళ్ళింది. ఆ తర్వాత కొంచెం సేపు ఈ ట్రేడ్ వొలటాలిటీని ప్లే చేసింది. బట్ నాకైతే కొంచెం నమ్మకం ఉంది. ఇది ప్రాఫిట్‌లోకి ఎళ్తాదని. సో, నేను వెయిట్ చేశాను. చూడండి ప్రాఫిట్‌లోకొచ్చాది. బట్ ఇది అక్కడక్కడ కొంచెం స్టాగ్నేట్ అవ్వలేకపోతున్నది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ పుల్ బ్యాక్ అండి ఇది. జస్ట్ పుల్ బ్యాక్. సో, పుల్ బ్యాక్‌లో మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎయిదర్ లాంగ్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేశాను. బట్ ఓవరాల్‌గా అయితే మంచిగానే వెళ్ళింది పైకి. పుల్ బ్యాక్‌లో మాత్రం ఎంట్రీ తీసుకున్నా సరే, కొంచెం సేపే హోల్డ్ చేయాలండి ట్రేడ్‌ని ఎర్లీ స్టేజ్‌లో. లేకపోతే మళ్ళీ ట్రేడ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, కొంచెం కాషియస్‌గా ఉండాలి ఆ ఏరియాలో. చూడండి ఎంత ప్రాఫిట్‌కి వెళ్తున్నదో అది. మంచిగానే వెళ్ళింది. బట్ ఈరోజు నేను సింగిల్ లాట్‌తో ట్రేడ్ చేశాను. రోజుట్లా కాకుండా. సో, ఇంకా సపోర్ట్ తీసుకుంటున్నది నిఫ్టీ ఇక్కడ. ఇంకా ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంటుంది. సో, ఇంక నేను ఎక్కువసేపు ఎందుకని వెయిట్ చేయటం, ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఇది పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ ఎటైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, అలాగనిపించి ఇంకా ట్రేడ్‌ని ఎగ్జిట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎగ్జిట్ చేసే టైంకి కూడా కొంచెం మంచిగానే ఉంది. పెర్ఫార్మ్ చేస్తుంది ట్రేడ్. తీసుకున్న పొజిషను. సో, కొంచెం సేపటికి ప్రాఫిట్ బుక్ చేశానండి. చూడండి. ఓవరాల్‌గా అయితే ఈ ట్రేడ్‌లో మంచిగా ప్రాఫిట్ బుక్ చేశాను కానీ బిగినర్స్ నాలాంటి బిగినర్స్ ఎవరైనా సరే కొంచెం సేపు వెయిట్ చేయాలండి. ఆ తర్వాతనే పొజిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కువసేపు లాస్‌లో ఉండొద్దు. ఎక్కువసేపు ప్రాఫిట్‌లో కూడా ఉండొద్దు. ఎందుకంటే ఎంతో కొంత ప్రాఫిట్ అయినా బెటరే. కానీ లాస్ ఎవరికి అక్కర్లేదు కదా! లాస్‌ని రిస్క్ లాగా తీసుకొని లాస్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలండి. చూడండి. సో, చూడండి ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్‌లో. ఆ తర్వాత ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయ్యామండి. చూడండి మనం పొజిషన్ క్లోజ్ చేశాక ట్రేడ్ కిందకొచ్చేసింది. అంటే క్యాండిల్ కింద ఫార్మ్ అయింది కొంచెం డౌన్ సైడ్‌కి. ఇంక ఇంతసేపు అయితే ఎవరు ఉండలేరండి బిగినర్స్. అందులోనూ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి క్యాండిల్ చాలా లాస్ చూపిత్తది ఇది. ట్రేడ్. సో, అందుకే నేననేది స్కాల్పింగ్‌లో చాలా క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావాలి. లాస్‌ని బుక్ చేసుకున్నామా, లాస్ ప్లస్ చార్జెస్ కట్టాలి. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎంతో కొంత ప్రాఫిట్‌నే నేను బుక్ చేసేది ఎర్లీ స్టేజ్‌లో రిస్క్ తీసుకోకుండా. ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ ఎంత డౌన్‌లోకొచ్చేదో మనం తీసుకున్నాక. అంటే ట్రెండ్ రివర్స్ అవుతది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! జస్ట్ పుల్ బ్యాక్‌లో ఎంటర్ అయ్యాను. పుల్ బ్యాక్‌లో యాజ్ ఎర్లీ ఆర్ యాజ్ పాసిబుల్ క్విక్‌గా ఇన్ ఎగ్జిట్ అవ్వాలి. సో, ఇక్కడ చూడండి ఒకసారి నిఫ్టీని ఎలా మూవ్ అవుతున్నాదో. మనం తీసుకున్న దగ్గర ఇది అండి. ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్‌లు మనం తీసుకున్నాము. ఇక్కడ. ఆ తర్వాత ఈ క్యాండిల్ వరకు ప్రాఫిట్ బుక్ చేసాము. బయటకొచ్చాము. ఇక్కడ కొంచెం సేపు ఇది ఒక రేంజ్‌లో ఉండింది. తర్వాత రేంజ్ కొంచెం బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్ళింది. సో, ఇక్కడ ప్రీమియమ్స్ పెరగవండి. అది పుట్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా. ఎందుకంటే అది జోన్‌లో ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ రాదు, లాసు రాదు. అలా రేంజ్‌లో ఉండిపోతది ఇంక మార్కెట్. సో, రేంజ్‌లో కష్టం కాబట్టి మనం ఉండడం యాస్ ఎ బిగినర్స్ ఒకసారి చూడండి. ఒకటే పొజిషన్ తీసుకున్నాను. ఓవరాల్‌గా ప్రాఫిట్ వచ్చింది ఇంత. ఎందుకంటే అది రిస్క్ ఫ్రీ ప్రాఫిట్. మనం కంప్లీట్‌గా ఇప్పుడు రిస్క్‌ని అవాయిడ్ చేయాలి. రిస్క్ తీసుకోవచ్చు. బట్ బిగినర్స్‌గా మనం తక్కువ క్యాపిటల్‌తో చేస్తుంటాం కదా! కాబట్టి చాలా కాషియస్‌గా ఉండాలి. లేకపోతే చాలా రిస్క్ అవుతది. ఒకసారి చూడండి. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.